హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు లాగ్ అనమాట. ఆ రోజు మా అన్నయ్య బర్త్డే. సో మా అన్నయ్య బర్త్డేకి మేము సెలబ్రేషన్స్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఈవినింగ్ సెలబ్రేషన్. సో కానీ లంచ్కి పిలిచారు మమ్మీ వాళ్ళు. సో లంచ్కి వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ మాకు ఆఫీస్ అయినాక లంచ్ టైంలో వెళ్తున్నాం. సో మాది వచ్చేసిండు. మాకు అన్నయ్య అప్పుడే పడుకొని లేచిండనమాట. చూడండి మంచి నిద్రమోహంలో ఉన్నాడు. సో బయలుదేరిపోయినాం. ఇక్కడ కోతులు వచ్చినాయి. ఆ రోజు ఫుల్ అంగడంగడి వేసినాయి. చూడండి ఎట్లా చేస్తున్నాయో డస్ట్బిన్ దగ్గర రచ్చ రచ్చ చేసినాయి. ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఇది మా ఇల్లు చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మధ్యాహ్నం ఫుల్ ఎండ ఉంది. 1 ఆ టైం అవుతుంది. ఆ టైంకి పిచ్చి పిచ్చి ఉండే అనమాట ఎండ. చూడండి ఇది మా క్వార్టర్స్ వేలో మన బయటికి వెళ్ళేవి అనమాట. మంచి చెట్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి అన్నట్టు. ఇవన్నీ పెరిగితే మంచి నీడ సూపర్ ఉంటుంది మాది. ఇంకా వెళ్తున్నాం చూడండి. వర్కర్స్ లంచ్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి పార్క్. ఇంకా మీకు ఇవన్నీ కూడా చూపిస్తాం ముందు ముందు వీడియోస్. ఇక్కడ వచ్చేసి మైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇంటికి బయలుదేరిపోయినాం. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినాం అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఇంటికి వెళ్ళగానే హారన్ కొడతాం. ఈసారి మా చిట్టాలు వచ్చిందనమాట. ఎవరో ఒకరు వచ్చి మా కన్నయ్యని తీసుకెళ్తే తర్వాత నేను లగేజ్ తీసుకెళ్ళిపోతా. సో కన్నయ్య చూడండి, వాళ్ళని చూడంగానే ఎంత నవ్వుతాడో. ఈ ప్రతిసారి మమ్మీ కానీ మా అన్నయ్య కానీ మా డాడీ కానీ వస్తారు. ఇంక ఈసారి చిట్టాలు వచ్చింది, మమ్మీ కూడా వస్తుంది. చూడండి మా కన్నయ్య ఫేస్లో అయితే మమ్మీ చూడగానే నవ్వు ఎట్లా వస్తుందో చూడండి. వాళ్ళకు కూడా మీ ఎప్పటికీ వెళ్ళక 1 వీక్ ఏమో అవుతుంది ఇంటికి వెళ్ళక. వాళ్ళకు కూడా ఫుల్ గుర్తు రావడం కన్నయ్య. ఇంకా కన్నయ్యని చూడంగానే అందరి ఫేస్లో ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ కన్నయ్యని ఇస్తున్నా మమ్మీకి. చూడండి మమ్మీ ఫేస్లో అయితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కన్నయ్యని చూడంగానే. చూడండి కన్నయ్య ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో. ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళాక ఇషిత ఈశాన్వి ఆ కన్నయ్యని ఒక 10 మినిట్స్ వరకు వదలరనమాట. మొత్తం ముద్దుల వర్షం కురిపిస్తారు. తను కూడా సపరేట్ ఉంటాడు అన్నట్టు. ఇంకా మా చెట్టు కాసిన ములక్కాయతోనే ఆడుకుంటున్నాడు కన్నయ్య. హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. ఇక్కడ చూడండి అక్కడ ఫొటోస్ అన్నీ ఉంటాయి అన్నమాట, మా ఫ్యామిలీ ఫొటోస్. ఫస్ట్ వచ్చిన వెంటనే ఫొటోస్ అన్నీ చూసుకుంటాడు కన్నయ్య. చూసుకుంటున్నాడు చూడండి అక్కడ ఫొటోస్. ఇటు సైడ్ దేవుళ్ళ ఫొటోస్ అన్నీ ఉంటాయి. చూడండి అక్కడ ఎట్లా చూస్తున్నాడో ఫొటోస్ని. ఇక్కడ ఇర్షితకి ఇప్పుడే ఎత్తుకోవడం వస్తుందన్నమాట కన్నయ్యని. సో అది ఎత్తుకుండా మురిసిపోతుంది అన్నట్టు. కన్నయ్య కూడా మంచిగానే కోఆపరేట్ చేస్తున్నాడు, ఏడవట్లేదు. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే హ్యాపీనెస్ అయితే పిచ్చి పిచ్చి హ్యాపీనెస్ ఉండే. మమ్మీ డాడీ కాల్ చేస్తుంది కన్నయ్య వచ్చిండు తొందర రా అనేసి. ఇంకా మమ్మీ ఆ రోజు వడియాలు చేసింది ముందు రోజు. సో అవి ఎండలో ఎండబెట్టింది అనమాట. ఇవి నా కోసమే చేసింది మమ్మీ. సో ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఆటలు చూడండి. ఇట్లా కొడుతుంటే కన్నయ్య కూడా వాళ్ళతో పాటు కొట్టడం అనమాట. మీరు మంచిగా గమనించండి. చూస్తున్నారు. ఇంక ఇట్లా కొట్టాలి మనం ఆడుకుందాం పటాన్ని ఫస్ట్ వాడు స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరు కూడా అదే ఆట ఆడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి చూడండి ఎట్లా కొట్టారు. వాళ్ళు నవ్వుతారు అనమాట. మేము కొట్టినట్టే కన్నయ్య కొడుతున్నారు అనేసి నవ్వడం. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసిర్రు ముగ్గురు ఆ రోజు మాత్రం. కన్నయ్య చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడు పొట్టోడు. మనకి వీళ్ళిద్దరు ఇషితక్క ఇషాన్వి ఉంటే చాలు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వాళ్ళతోటి. చాలా అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరంటే కన్నయ్యకి కూడా వీళ్ళిద్దరంటే ఇష్టం. చూడండి ఎట్లా నవ్వుతున్నాడో వాళ్ళిద్దరిని చూసుకుంటా. చూడండి కొట్టుతున్నాడు చూసిండా. వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో వాళ్ళతో పాటే ఆడతారనమాట. ఇక్కడేమో రామ్ రామ్ సీతారాం కొడతారు అన్నట్టు. క్లాప్స్ కొట్టుకున్నాయి అంటే మంచిగా క్లాప్స్ కొడతాడు రామ్ రామ్ సీతారాం అనమాట. ఇట్లా మనం అన్నా కొద్దీ క్లాప్స్ కొడతాడు అనమాట కన్నయ్య. మంచిగా కొడతాడు క్లాప్స్ మాత్రం సూపర్గా. సో మమ్మీ ఫస్ట్ మామిడికాయ కోసిచ్చింది, కానీ నేను తినలేదు. ఇంకా దగ్గు వస్తుంది అని చెప్పేసి పిల్లలందరూ తిన్నారనమాట. పిల్లలిద్దరు కన్నయ్యకి కూడా కావాలన్నాడు, కానీ కన్నయ్యకి ఇవ్వలే. కొంచెం పెట్టినాం అంతే, ఎక్కువ పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి మా అక్క వచ్చింది. ఇంకా మా అక్కతో మంచిగా ఆడుకుంటాడు అనమాట కన్నయ్య. ఇంకా మా అక్క కూడా మంచిగా ఆడిపిస్తుంది. డిఫరెంట్ గేమ్స్ ఆడిపిస్తుంది మా అక్క. మా బావ మంచిగా ఆడిపిస్తారు కన్నయ్యని. ఇక్కడ కూర్చొని కన్నయ్య బొమ్మలతో అందరు కలిసి ఆడుకుంటుంటే నేను మంచిగా వీరన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఆడుతున్నారు చూడండి నలుగురు కలిసి. అక్కడ టీవీ నడుస్తూనే ఉంటుంది, కన్నయ్య సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఆట ఆడుతూనే ఉంటారు. ఇక్కడ చూడండి మా చిత్తలు ఎంత మంచిగా ఎత్తుకుందో కన్నయ్యని. కన్నయ్య కూడా చూస్తున్నాడు, భయపడట్లే అనమాట. ఫస్ట్ భయపడను కానీ ఇప్పుడు ఎక్కువ భయపడట్లేదు. సో మమ్మీ లంచ్లోకి వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్, చాలా స్పెషల్స్ చేసింది ఆ రోజు.
బొబ్బర్లు కూడా వేసిందనమాట. ఇంకా అన్నీ కలిసి అందరం కలిసి లంచ్ ఫినిష్ చేసి లంచ్‌లోకి ఇంక సాంబార్ గూడా చేసిందనమాట. ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళుంటే సాంబార్ గూడా ఉంటదనేసి మంచిగా అన్నీ కలిసి నాకైతే బగారా రైస్, చికెన్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ దాంతోని తినేసి ఇంక అన్ని ఐటెమ్స్ కొంచెం కొంచెం తినేసి హ్యాపీగా లంచ్ లంచ్ ప్రిపేర్ తిన్నామనమాట. ఎంజాయ్ చేసేసినాం లంచ్‌ని. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇంక మా అక్క ఉంటే మంచిగా కన్నయ్యతోని గేమ్స్ ఆడిపిస్తది. సో, ఆ రోజు సైక్లింగ్ అనమాట. మా దొరికిన కొద్దీ వెనుక కూర్చోబెట్టి ఫుల్ ఆడిపిచ్చింది. ఇంక నెక్స్ట్ ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. మా ఇషిత, ఈశాన్వి రెడీ అయిపోయారు. వాళ్ళ డ్యాడీ బర్త్‌డే రోజు వాళ్ళ డ్యాడీ వాళ్ళిద్దరికి కూడా డ్రెసెస్ తీసుకున్నాడు. తీసుకోమని ఆర్డర్ చేసిర్రు వీళ్ళే. సో, వాళ్ళ ఆర్డర్ మీద 2 డ్రెస్సులు ఇద్దరికి సేమ్ డ్రెసెస్ తీసుకున్నారనమాట. సో, కేక్ తీసుకొచ్చినాడు. మా చింటూ తీసుకొచ్చిండనమాట. మంచిగా కేక్ తీసుకొచ్చిర్రు. పోయినసారి అవొస్తే ఈసారి బాల్స్ కోసం గొడవ పడ్డారు మా ఇద్దరు ఇషిత, ఈశాన్వి. సో, ఇంగ కేక్ కోయడానికి అందరూ రెడీ ఉన్నారు. అందరూ రెడీ అయ్యి ఇంగ కేక్ కోయడానికి రెడీ ఉన్నారనమాట. ఇంగ కేక్ కోయడం స్టార్ట్ చేసిర్రు. ఈసారి కన్నయ్య ఎక్కువ ఏడవలేదు. మంచి మూడ్‌లో ఉండే. కానీ ఈసారి స్పార్కిల్ ఎందుకో ఫుల్ ఎక్కువ సేపు వచ్చిందనమాట. ఆ స్పార్కిల్‌ని చూసుకుంటూ భయపడ్డాం అనమాట. చూడండి. ఈసారి మంచిగా అనిపించింది. ఎక్కువ పిల్లలు ముగ్గురు కూడా మంచిగా కోఆపరేట్ చేసిర్రు. సో, ఇంగ కేక్ కట్ చేస్తుర్రన్నట్టు ఇషిత, ఈశాన్వి వాళ్ళ డ్యాడీతో కలిసి. సో, కేక్ తినిపిస్తుర్రు ఇంకొక్కొక్కరుగా. పోయినసారి అవి స్పార్కిల్స్‌లో మనీ వస్తాయి. ఈసారి బాల్స్ కోసం గొడవ అనమాట. చూడండి అక్కడ ఈశాన్వి బాల్స్ ఆల్రెడీ తింటున్నది. అది నార్మల్ బాల్సే. అది కేక్ బాల్స్ అనుకోని తినడం అనమాట. ఇద్దరికి గొడవ స్టార్ట్ అయిపోయింది ఇంగ బాల్స్ తోటే. ఇంగ కేక్స్ మమ్మీ, డ్యాడీ అందరూ మా అన్నయ్యకి తినిపిచ్చిర్రు. ఇంగ ఫోటోస్ దిగుతున్నారు. ఇంగ నెక్స్ట్ వచ్చేసి చింటూ, సౌజీ కూడా వచ్చిర్రనమాట. ఇంగ వాళ్ళు కూడా కేక్ తినిపిస్తుర్రు అన్నయ్యకి. శ్రవంతికి కూడా కేక్ తినిపిస్తుండ్రు. ఇంగ వీళ్ళు చింటూను, సౌజీ ఇద్దరు ఫోటోస్ దిగుతుర్రనమాట. ఇంగ నెక్స్ట్ మా అక్క, బావ కూడా కేక్ తినిపిస్తుర్రు మా అన్నయ్యకి. మా ఇషిత ఒక గిఫ్ట్ రెడీ చేసిందనమాట వాళ్ళ డ్యాడీ కోసం. సో, ఆ గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళింది. సో, ఫోటోస్ అందరు దిగుతున్నారు ఒక్కొక్కరుగా. నెక్స్ట్ వచ్చేసి మేము. ఇంగ మాకు కూడా కేక్ తినిపిస్తున్నాడు. కన్నయ్య అయితే వెనుక ఉన్నదాన్ని లాగడం అనమాట. చూడండి. మా ఈశాన్వి అయితే ప్రతి ఒక్కరికి మంచిగా తినిపిస్తది. ఎంత ప్రేమగా తినిపిస్తదో మంచిగా అనిపిస్తది కదా! చిన్న చిన్న చేతులతోని కేక్ పెడితే మంచిగా అనిపిస్తది కేక్ తినిపిస్తుంటే. ఇంగ నెక్స్ట్ వచ్చేసి ఇంగ ఫోటోస్ కొన్ని కొన్ని ఫోటోస్ క్యాప్చర్ చేసుకున్నారు వీళ్ళు నలుగురు మా కన్నయ్య. ఇంగ వీళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇషిత వాళ్ళ డ్యాడీకి ఒక గిఫ్ట్ రెడీ చేసిందనమాట. అది గిఫ్ట్ ఏంటో చూడండి. దాని క్రియేటివిటీ మైండ్ తోటి ఎంత మంచిగా చేసిందో చిన్న చిన్న చేతులతోటి. ఎంత మంచిగా అనిపించిందో ఆ గిఫ్ట్ చూడండి. దాన్ని ఒక చిన్న క్లాత్‌లో పెట్టిందనమాట. పెట్టి వాళ్ళ డ్యాడీకి ఇస్తుంది. చూడండి. దాంట్లో ఎంత మెసేజ్ ఉందో ఆ చిన్న పేపర్‌లో తీస్తుంది చూడండి. ఓపెన్ చేసిందా? ఇంగ ఫస్ట్ వచ్చేసి ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇషిత, రైట్ సైడ్ వచ్చేసి కన్నయ్య. చూడండి అవ్యాన్, ఇషిత ఇంకా హవ్యాన్. ఫస్ట్ హ్యాపీ బర్త్‌డే డాడ్ అని పెట్టింది. మా కన్నయ్య చూడండి ఎంత ముద్దుగున్నాడో చిన్న బొర్ర. పెద్ద కాటుక బొట్టుతోటి భలే ఉన్నాడు కన్నయ్య మాత్రం. హైలైట్ ఉన్నాడు. నేనైతే చూసి షాక్ అయినా. మా కన్నయ్య గిట్లున్నాడు ఏందంటే, "నువ్వు కన్నయ్యకి పెద్ద బొట్టు పెడతావు కదా అత్త అందుకే అట్లా రెడీ చేసిన" అంటుంది. ఈళ్ళొచ్చి నలుగురనమాట. మా అన్నయ్య, మా శ్రవంతి, ఇషిత, ఈశాన్వి. నలుగురన్నట్టు చూడండి అట్లా. మా సిస్టర్, మా మామ్, మై డాడ్ అని ఇట్లా రాసి పెట్టింది. ఐ లవ్ యూ డాడ్, హ్యాపీ బర్త్‌డే డాడ్ అని ఇట్లా రాసి పెట్టింది చూడండి. ఈ బొమ్మలు మొత్తం అదే వేసింది. ఎవ్వరి సహాయం లేకుండా అదే వేసి అంతా అదే రాసిందనమాట. ఇక్కడ మా కన్నయ్యని మంచి క్లియర్‌గా చూడండి మీరు. మా కన్నయ్య బొట్టు చూడండి. సేమ్ నేను ఎట్లా పెడతానో అట్లనే పెట్టిందనమాట పెన్సిల్ తోటి. వెనక లవ్ యూ డాడీ, హ్యాపీ బర్త్‌డే డాడ్ అని కూడా మంచిగా రాసిందనమాట. అంత చిన్న ఏజ్‌లో వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచన రావడమే గొప్ప. దానికొచ్చిన క్రియేటివిటీ తోటి మంచిగా గిఫ్ట్ రెడీ చేసింది. వాళ్ళ డాడీకి హ్యాపీ బర్త్‌డే చెప్తుందనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్‌లో ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని మేము చెప్పినాం అన్నట్టు ఇస్తా అని చెప్పింది. ఇంక నెక్స్ట్ ఇక్కడ మా కన్నయ్య అయితే ములక్కాడలతోని ఆడడం ఆ రోజు. ఇంగా చూడండి ఈ బాల్స్ కోసమే ఇద్దరు ఇషిత, ఈశాన్వి ఫుల్ గొడవ పడిర్రు. నాకని. ఫైనల్‌గా ఈశాన్వికి, ఇషితకి ఇద్దరికి సమానంగా పంచేసిర్రు. ఇక్కడ కన్నయ్య వాళ్ళ పెద్దమ్మతోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు కూలర్ గాలికి. మంచిగా ఎంజాయ్ చేసండి ఈసారి కన్నయ్య ఏమి ఏడవలేదు సెలబ్రేషన్స్‌కి. మంచి డ్రెస్ ఏసుకొని వాళ్ళ డ్యాడీ లులు మాల్‌లో తీసుకొచ్చిండు. హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ ఏసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసిండ్రు. ఇక్కడ వీళ్ళిద్దరు డ్రెస్ మాత్రం చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారో. మహారాష్ట్ర డ్రెస్ ఏసుకున్నారు. ఇద్దరు క్యూట్‌గా ఉన్నారు కదా! సూపర్ ఉన్నారు ఇద్దరు మాత్రం ఇషిత, ఈశాన్వి.
ఇక్కడ వీళ్ళందరూ ఆ రోజు మ్యాచ్ అవుతుంది. ఇంక మ్యాచ్ గురించి ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫ్యామిలీ పిక్స్ కూడా వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు మా అన్నయ్య వాళ్ళు. మమ్మీ, డాడీ, అన్నయ్య వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగిరనమాట. ఇంకా ఫ్యామిలీ ఫోటో కూడా దిగుతారు. కన్నయ్య చూడండి ఎట్లా వస్తున్నాడో ఫోటోకి. ఇంకా నెక్స్ట్ ఇషిత అందరికీ కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందనమాట. ఎవ్వరు కూడా కేక్ తినరు, జస్ట్ ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అక్కడ అంటున్నాడు చూడండి మా బావ. ఫస్ట్ పెద్ద మామకి, తర్వాత చింటు మామకి, తర్వాత మధు మామకి, అందరికీ ఇట్లా పెడుతుంది అంతే. అందరూ కూడా జస్ట్ ఫోటో పోజిస్తారు అంతే. ఎవరు కూడా కేక్ తినరు, తిన్నా కూడా కొంచెమే తింటారు మా వాళ్ళు. ఎందుకంటే కేక్ ఎక్కువ ఇష్టపడారు అనమాట మా ఇంట్లో. అందరికి ఇట్లా ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ అందరూ డిన్నర్ చేసేసారు ఇంట్లో అందరూ కూడా. సో వాళ్ళందరూ డిన్నర్ చేసినాక మేము కూడా అందరూ డిన్నర్ చేసాము. సో ఇలా జరిగింది మా అన్నయ్య బర్త్డే. మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీ అందరికి కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.